హాయ్ శ్రీచరణ్ గారు. హలో మ్యామ్. యంగ్ చాబ్ ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చారంటే ఫుల్ టు హ్యాపీగా అనిపించిందండి. సో లైపోజోమల్లో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ గమీస్ విచ్ టేస్ట్ యమ్మీ అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ ఆన్సర్ ఫర్ స్కిన్, హెయిర్స్ అండ్ నెయిల్. అబ్బాబాబా, హెయిర్ అండ్ నెయిల్, అబ్బాబాబా, ఇది నిజంగా బంపర్ ఆఫర్ అండి. బికాస్ నా కేసులో చూసుకుంటే హెయిర్ అండ్ నెయిల్స్ విషయంలో నేను డిప్రెషన్లోకి పడిపోతుంటా. ఎందుకు ఇది పెరగవు, ఒకవేళ పెరిగినా అప్పుడే క్రౌంచ్ వచ్చేసి ఇంకా షేప్ కూడా చేసుకోవడానికి అంత యూస్ఫుల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అండ్ బిలీవ్ మీ, స్పెషల్గా ఇండియాలో ఉమెన్ ఆర్ లైక్ ఆఫ్టర్ 16 క్రాస్ అయిన యంగ్స్టర్స్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారండి. బికాస్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్కి వాళ్ళంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నిజంగా ఒక బూనమ్నే చెప్పాలి. ఆ వెరీ థాట్ ఎలా వచ్చింది మీకు? అసలు మీరేమైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యారా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయగలిగారా? యాక్చువల్లీ ఈ థాట్ అనేది కోవిడ్ వల్ల స్టార్ట్ అయింది మేడం. ఓకే. బికాస్ కోవిడ్లో ఇంట్లో ఉండడం వల్ల మనకి చాలా డెఫిషియన్సీస్ అనేవి స్టార్ట్ అయినాయి ఫస్ట్ బాడీలో. ఎందుకంటే మనకి అప్పుడు దొరికిన ఫుడ్డే చాలా తక్కువ. అంటే ఏవైతే దొరుకుతున్నాయో అవే తెచ్చి కుక్ చేసుకున్నాము, ఒకటే ఇంట్లో ఉండడము, కంటిన్యూగా డేస్ టుగెదర్ ఉన్నాం మనము. దానివల్ల స్లీపింగ్ డిస్టర్బెన్సెస్, స్లీప్ లేకపోవడం వల్ల స్కిన్ పేల్ అయిపోవడం, హెయిర్ ఫాల్ రావడం, ఓవర్ స్ట్రెస్డ్. ఎందుకంటే కొందరికి జాబ్స్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి, కొందరు అప్పుడే జాబ్ ట్రయల్స్కి ఎక్కారు, మొత్తం కంప్లీట్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఫ్యామిలీ ఇష్యూస్, కొందరు వేరే దగ్గర వర్క్ చేస్తారు, ఓన్ టౌన్కి వచ్చేసారు, అక్కడే ఉండడం వల్ల మల్టిపుల్ మనకి స్ట్రెస్ వచ్చిన హెయిర్ ఫాల్ అవుతుంది, మనకి స్లీప్ లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏదైనా ఎండ్ రిజల్ట్ బయటికి కనపడాలంటే మనకి హెయిర్ ఫాల్ ఆర్ స్కిన్, ఈ రెండే మెయిన్ రీజన్స్. ఇప్పుడు మనం కొందరి చాలా డల్గా ఉంటారు, ఫేస్ అంతా ఒక రకంగా కనిపిస్తుంది మనకి. బికాస్ వాళ్ళు స్ట్రెస్ లోనే ఉండాలి, వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోయి ఉండాలి, మల్టిపుల్ రీజన్స్. కానీ అవుట్పుట్ మాత్రం ఇది, స్కిన్ ఆర్ హెయిర్. సో అప్పుడు చూసిన దాంతోనే అసలు ఎందుకు వస్తుంది, అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దెన్ స్కిన్ ఎందుకు పేల్ అయిపోతుంది, నెయిల్స్ ఎందుకు ఊరికే బ్రేక్ అవుతాయి. అంటే కొందరికి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇలా కొడతారు, సౌండ్ వస్తాయి, కొందరు ఇట్లా అనగా ఇరిగిపోతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇవన్నీ చూడడం స్టార్ట్ చేసినప్పుడు, సో ఫస్ట్ రీజన్ వచ్చేసి బాడీలో న్యూట్రిషన్ లేకపోవడం. మనకి 2 టైప్స్ మేడం. ఒకటి బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ పేల్ అయిపోతుంది. మన బాడీలో కొందరికి ఐరన్ బాగుంటుంది, అంటే బ్లడ్ బాగుంటుంది, కానీ వాళ్ళ బాడీలో న్యూట్రిషన్ ఉంది, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు వాళ్ళు. దానివల్ల కూడా మనకి మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది, లేదంటే మన స్కిన్ పేల్ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో టోటల్ 28 ఇంగ్రీడియంట్స్ ఇచ్చాం విత్ లైపోజోమల్ టెక్నాలజీ. మనకి బాడీకి కావాల్సిన విటమిన్ A, B, C, D, E and K తో పాటు మినరల్స్ లో ఐరన్, మెగ్నీషియం, జింక్, మళ్ళీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్, దాంట్లో ఇంకా మళ్ళీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్, ఆమ్లా ఎక్స్ట్రాక్ట్, గ్రీప్ సీడ్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎలా అంటే మీరు ఇది ప్రాబ్లం అని చెప్పకుండా మీకు ఎట్లాంటి స్కిన్ కానీ మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ ఈ ప్రోడక్ట్ 100% మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ ఒక్క గమ్మి అన్ని సొల్యూషన్స్ కి రిజల్ట్ ఇస్తుందండి. బట్ యుఎస్ లో లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ట్రెండీ గమ్మీస్ అనేది. ఇండియాలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను కూడా తెచ్చుకుందాం అనుకున్నప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ వరకు క్వాలిటీ ఎలా ఉంటుందో అన్ని రోజులకి తెచ్చుకోలేం కదా, మళ్ళీ బాడీకి అడిక్షన్ అయిపోతుందేమో, ఆపేయగానే మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో హెయిర్ ఫాల్ కానీ లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అని. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి. షూర్ మేడం. ఫస్ట్ థింగ్, ఇది వచ్చి కంప్లీట్లీ న్యాచురల్. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కెమికల్స్ కానీ, ఫ్యాట్ కానీ, షుగర్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏది లేదు. కంప్లీట్ గా న్యాచురల్ గా ప్రాసెస్ చేసింది. ప్రిజర్వ్ ఎలా చేస్తాము? వీ కెన్ ప్రిజర్వ్. ఇప్పుడు ఇంట్లో మనం ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాం కదా, సేమ్ అలా ప్రిజర్వ్ చేయొచ్చు. ఇన్ 25 degrees వీ కెన్ ప్రిజర్వ్ దిస్ వన్. ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు. ఇంకొకటి మీరు అన్నారు కదా దీంట్లో షుగర్ కంటెంట్ అని, కంప్లీట్లీ న్యాచురల్ షుగర్. దీంట్లో 0 sugar 0 fat. ఒకవేళ వాళ్ళకి షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, థైరాయిడ్ ఉన్నా కానీ ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకొకటి మీరు అన్నారు కదా ఎన్ని డేస్ వాడాలి, ఒకవేళ ఇప్పుడు నేను వాడతాను, ఒక కోర్స్ వాడతాను అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, సమ్ నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నారు, మీరు అది స్టార్ట్ చేస్తారు, మీకు బాడీ అబ్జార్ప్షన్ ఎంత ఉంటుందంటే 10 to 15% మాత్రమే ఉంటుంది. కానీ మన ప్రోడక్ట్ అబ్జార్ప్షన్ వచ్చి 95 to 98% అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే మీరు ఆ ప్రోడక్ట్ 6 months వాడింది, మనది 1 month వాడింది, సేమ్ రిజల్ట్ వస్తుంది మీకు. సో మీరు అది 6 months వాడేలోగా ఒకరోజు వేసుకుంటారు, ఒకరోజు మర్చిపోతారు, గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కొందరు ఎలా ఉంటారంటే తొందర ఎక్కువ, 2 months వాడతారు, తర్వాత వాడి వేస్ట్, నాకు రిజల్ట్ రావట్లేదు. అది రాదా రిజల్ట్ అంటే వస్తుంది, యూసేజ్ టైం ఎక్కువ. ఇది లైపోసోమల్ టెక్నాలజీ కాబట్టి అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా కనిపిస్తాయి. ఇంకొకటి మీరు అడిగారు కదా ఎన్ని రోజులు వాడాలి అని. మనము ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్
ఫుడ్ సరిగ్గా తీసుకోరు మేడం, దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది బాడీకి. Hmm. అట్లాంటప్పుడు రోజు ఒకటి తీసుకోండి. ఓకే. అప్పుడు మీకు రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది రాదు. Hmm. సో మీకు ఇష్యూస్ అనేది ఉండదు. ఓకే. లేదు నేను ఫుడ్ చాలా ప్రాపర్ గా తీసుకుంటాను అంటే యూస్ ఫర్ 3 months. ఎందుకు అంటే ఈ ఇప్పుడు ఒక్క బాటిల్ 3 months లేదు మేడం, 3 months కంటిన్యూస్ గా. 90 days వరకు యూస్ చేయండి. ఓకే. రోజు ఒకటేలా తీసుకోండి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు కొందరు ఉంటారు మేడం, ఫుడ్ అసలు తీసుకోరు, Hmm. డెఫిషియన్సీ లో పడతారు. వాళ్ళు రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ డెఫిషియన్సీ ఇది ఫుల్ఫిల్ చేస్తుంది, వీళ్ళకి 90 days లో 100% రిజల్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు కంటిన్యూ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫుడ్ బాగా తీసుకుంటారు, Hmm. వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఫుడ్ బాగా తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక 90 days వాడండి. Hmm. దాని తర్వాత ఫుడ్ అలానే కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏ ఇష్యూ లేకుండా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతారు వాళ్ళు. ఓకే. సో అలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఫుడ్ నెగ్లెక్ట్ చేశారనుకోండి 100% ద ఓన్లీ సొల్యూషన్ మీకు ఓకే. అలా ఉంటుంది. సో మిగతా ప్రోడక్ట్స్ కి ఇది ఎలా డిఫరెంట్ గా స్టాండ్ అయిందండి? బికాస్ యూ సే లైక్ 99% ఆర్ 90% బాడీ అబ్జర్వ్ Mhm. చేసుకుంటుంది, మిగతావి 3 months వాడినా మీరు ఇది 1 month వాడినా సేమ్ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది అని అంటే ఎస్ మేడం, వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్? లైపోజోమల్ టెక్నాలజీ మేడం, ఓకే. ద ఓన్లీ లైపోజోమల్ టెక్నాలజీ. ఎందుకు అంటే మీరు ఇప్పుడు రోజు ఫుడ్ తీసుకుంటారు. లైపోజోమల్ అంటే లైపోజోమ్స్ అంటే ఇట్స్ టైనీ ఫ్యాట్ లిపిడ్ లా ఉంటుంది. ఓకే. అది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అన్ని దాంట్లో ఎన్కాప్సులేట్ చేసి ఇస్తాం మనము. ఓకే. అది ఎప్పుడైతే ఇంటేక్ చేస్తారో ఒకరు, Hmm. అది డైజెస్టివ్ సిస్టమ్ ని బైపాస్ చేసి బ్లడ్ లో కలుస్తుంది డైరెక్ట్ గా. Hmm. సో బ్లడ్ సెల్స్ ఇంకా లైపోజోమ్స్ చూడడానికి ట్విన్నింగ్ గా ఉంటాయి. ఓకే. సో చూడడానికి సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళగానే రిలీజ్ అయిపోతుంది ఓకే. ఆటోమేటిక్ గా. ఓకే. సో మీకు ఇక్కడ ఎక్కడా వేస్టేజ్ అవ్వలేదు. Hmm. ఇప్పుడు మీరు ఏదన్నా ఫుడ్ సప్లిమెంట్ కానీ లేదా రోజు అన్నం తింటాము, Hmm. అదేమవుతుంది, తింటాము కడుపులో డైజెస్ట్ అవుతుంది, మనకి డైజెస్ట్ అయిపోయిన తర్వాత కిడ్నీలో లివర్ లో ప్రాసెస్ అవుతుంది. దాంట్లో ప్రాసెస్ లో 85% వేస్టేజ్ వెళ్ళిపోయాక 10 to 15% మాత్రం మన బ్లడ్ లో కలుస్తుంది. Hmm. అప్పుడు ఏమైంది, మీకు జస్ట్ 15% వెళ్ళింది. మళ్ళీ ఆ 15% లో కూడా బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ సెల్స్ చూడడానికి ఫారెన్ బాడీ అని చెప్పి అవాయిడ్ చేస్తుంది. Hmm. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఇంటేక్ చేస్తుందో అంటే మనకు 5 to 8% ఇంటేక్ అవ్వచ్చు. Hmm. అప్పుడు ఏమవుతుంది, అది మాత్రమే ఒంటికి పడుతుంది. Hmm. ఇక్కడ మీకు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా కిడ్నీలో ప్రాసెస్ అవ్వదు, లివర్ లో ప్రాసెస్ అవ్వదు, డైరెక్ట్లీ బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి మీకు వేస్టేజ్ లేకుండా 95 to 98% అబ్జర్ప్షన్ అయిపోతుంది. ఓకే. మీరు 5% అలా తీసుకుందనుకంటే ఒకటేసారి 95% ఏందనుకోండి, 20 days రిజల్ట్ మీకు 1 day వచ్చినట్టే కదా. దట్స్ వాట్. యా. సో కొంతమంది ఫుడ్ ఎలర్జిటిక్ ఉంటారు, కొంతమంది ఫ్లేవర్ ఎలర్జిటిక్ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోవచ్చా? ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక్కరిని అవాయిడ్ చేయాలి మేడం. Okay. ఎందుకు అంటే వాళ్ళకి అప్పుడే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఓన్లీ ఆ కేటగిరీని అవాయిడ్ చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి 100% చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే. పోస్ట్ ప్రెగ్నెన్సీలో Post ఎలాగో ప్రాబ్లమ్స్ స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించి వస్తాయి ఎక్కువగా వాళ్ళకి, అంటే అప్పుడు వస్తుంటాయి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా మేడం, బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ బ్లడ్ చాలా లాస్ అవుతారు Hmm. కాబట్టి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఇష్యూ వస్తుంది. అప్పుడు వాళ్ళు తీసుకుంటే మాత్రం 100% సో చాలా బాగా లాక్టిక్ వర్క్ అవుతుంది. మదర్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా బాగా వర్క్ అవుతుంది, వాళ్ళకి వర్క్ అవుతుంది, వాళ్ళ బేబీస్ కూడా పిల్లలకు కూడా హెల్ప్ work అవుతుంది. ఓకే. సో మేల్ అండ్ ఫీమేల్ లో ఏ ఏజ్ తో స్టార్ట్ చేయొచ్చు అండి? ఇదైతే 15 years మేడం, 15 years 15 years నుంచి ఎవరైనా వాడొచ్చు. ఓకే. ఓకే. సో అట్లా మీకు ఇప్పుడైనా ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఫుడ్ ఎలర్జిటిక్ ఉన్న వాళ్ళకి, కలర్ ఎలర్జిటిక్ ఉన్న వాళ్ళకి పడట్లేదు, సంథింగ్ లేదు మేడం, స్మెల్ ఎలర్జిటిక్ ఉంటారు, అట్లా లేదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్లీ బేస్ వచ్చేసి పెక్టిన్. అది ఇంపోర్టెడ్ పెక్టిన్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే లోకల్లో కూడా పెక్టిన్ దొరుకుతుంది. పెక్టిన్ ఇన్ ది సెన్స్ మీకు కిసాన్ జామ్ ఉంటుంది చూసారా, జామ్ తింటాం కదా, ఇట్స్ మేడ్ ఆఫ్ పెక్టిన్. జామ్ అంటే జెల్లీ, జెల్లీ. యా, స్మెల్ కూడా సేమ్ అలాగే వస్తుంది. జెల్లీలా ఉంటుంది. పెక్టిన్ అనేది జెల్లీలా ఉంటుంది, దాంతో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. Okay. అది ఇంపోర్టెడ్, అది కంప్లీట్లీ న్యాచురల్ పెక్టిన్. Hmm. ఇంకొకటి ఫ్లేవర్ అండ్ కలర్ అన్నారు కదా, అది మనం ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్లేవర్, ఫ్రూట్స్ నుంచి తీసిన ఆయిల్ ఇచ్చేస్తాం మనం. ఓకే. సో దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు, ఎవరికి స్మెల్ ఇష్యూస్ రాదు, ఫ్లేవర్ ఇష్యూస్ ఉండదు, వాళ్ళకి హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా వస్తుంది. సో వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు నో లైక్ హౌ యూ ఎగ్జాక్ట్లీ డిస్క్రైబ్ ఇట్, లైక్ అంటే ఒక యూనో సప్లిమెంట్ లాగా తీసుకోవాలా లేకపోతే డైలీ కన్సంప్షన్ లాగా తీసుకోవాలా? డైలీ కన్సంప్షన్ లాగా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బీటెక్ స్టూడెంట్స్ని తీసుకోండి మేడం, ట్రావెల్ చేస్తారు, రోజు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తారు, కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ బయటికి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు. ఈ ట్రావెలింగ్లో పొల్యూషన్ ఒకటి, పొల్యూషన్ వల్ల స్కిన్ డ్యామేజ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ డ్యామేజ్ ఉంటుంది. కొందరు హాస్టల్స్లో ఉంటారు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు, వాళ్ళకి లోపల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, మళ్ళీ దానివల్ల స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. అలా తీసుకుంటే చాలా, కొందరికి వాటర్ పడదు, హెయిర్ మీద పోసుకొని చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే వాటర్ ఇష్యూస్ అంటారు, వాళ్ళకి హెయిర్ ఫాల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొందరికి షాంపూస్ పడవు, అలా లాస్ అయినది కూడా వాళ్ళకి ఫస్ట్ 80% ఆఫ్ హెయిర్ ఫాల్ అరెస్ట్ చేస్తుంది, దాని తర్వాత రీగ్రోత్ హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళకి అటు హెయిర్ ఫాల్ ఇష్యూ పోతుంది, దాంతోపాటు స్కిన్ గ్లో వస్తుంది. ఇంకొకటి చూసుకుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని చూసాను మేడం,
క్రీమ్స్, లోషన్స్, సీరమ్స్ అంటూ తీసుకుంటున్నారు. ఎలా అంటే అవుటర్ అపియరెన్స్ కోసం పూసేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టెంట్, అంటే ఇప్పుడు మీరు బయటికి పెట్టుకొని పోయామనుకోండి, చూడడానికి ఒక మంచి కలర్ అదంతా బాగా అనిపిస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చి వాష్ చేస్తే మళ్ళీ రెగ్యులర్ బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతాం. కానీ కొందరు ఎలా అంటే ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది మేడం. అంటే ఇంత యూజ్ చేయాలి, ఇంత తీసుకోవాలని ఉంటుంది. ఎలా అంటే కొందరు ఇంకా తొందరగా గ్లో రావాలి, ఎక్కువ బాగా కనపడాలని చెప్పి ఇంత పెట్టుకోండి అంటే ఇంత పెడతారు వాళ్ళు. పెట్టడం వల్ల ఏమైందంటే కొన్నిట్లో కెమికల్స్, ఆబ్వియస్లీ లోషన్స్ అంటే కెమికల్స్ ఉంటాయి, అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే బర్న్ అయిపోతున్నాయి ఫేసెస్. సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బర్న్ అయిపోవడము, మొత్తం మచ్చలు పడేమో, లేదు మేడం, బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది స్కిన్. ట్యాన్ కాదు మేడం, కాలిపోతుంది స్కిన్, బర్న్ అవుతుంది. కొన్ని మధ్య సోషల్ మీడియాలో చాలా చూసాను నేను. డైరెక్ట్ స్కిన్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయ్యిందో ఇక్కడ నుంచి బాగానే ఉంటారు, మళ్ళీ ఇదంతా కాలిపోతుంది సన్ కి ఎక్స్పోజ్ కాగానే. ఎందుకు అంటే ప్రోడక్ట్ తప్పు కూడా కాదు, వాళ్ళు చెప్తారు ఇంతే పెట్టుకోవాలి, రోజు ఇంత అప్లై చేయండి అని. కానీ ఏంటంటే తొందరగా అయిపోవాలి, 2 రోజులు వచ్చి ఒకటే రోజు రావాలి అని చెప్పి ఎక్కువ పెడుతున్నారు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో అంత రిస్క్ తీసుకొని ఒక్క రోజు జస్ట్ అపియరెన్స్ కోసం అంత చేసే బదులు హ్యాపీగా రోజు ఒకటి తీసుకొని మన బాడీ హెల్దీ ఉంటుంది, బాడీకి న్యూట్రిషన్ వస్తుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. స్కిన్ గ్లో అంటే లైక్ బయట నుంచి ఎంతైతే మనము పెడతామో స్కిన్ మీద ఎంత బాగా కనపడాలి అపియరెన్స్ కోసము, ఇన్సైడ్ నుంచి కూడా అంతే కొంచెం మన ఎఫర్ట్ పెట్టామనుకోండి, అది వాడాల్సిన అవసరం ఉండదు ఇంకా. రైట్. సో ఫైనల్లీ నేను రీసెంట్ గా ఒక గమ్మేస్ యూస్ చేశానండి. అయితే వాళ్ళు పర్టికులర్ గా టైమింగ్స్ మెన్షన్ చేశారు. ఆఫ్ కోర్స్ ఐ డెంట్ ఫాలో ఇట్ అనుకోండి, దట్స్ మై మిస్టేక్. బట్ దెన్ నాకు అసిడిక్ ప్రాబ్లం అనిపించిందండి. దీంతో అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? బికాస్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెస్ట్ అవ్వదు కదా మేడం. సో డైజెస్ట్ అవ్వనప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఎందుకు అంటే ఏదైనా తీసుకున్నది కిడ్నీలో కానీ లివర్ లో కానీ ప్రాసెస్ అయినప్పుడు అప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. ఓకే, ఇది అసలు ప్రాసెస్ అవ్వదు కదా, డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంట్లో. అండ్ ఇంకొకటి, మీరు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అన్నారు కదా, దాని గురించి చిన్నది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి విటమిన్ సి ఉంది మేడం, పర్ డే 80 mg తీసుకోవాలి. అంటే హ్యూమన్ బాడీకి అంతే సరిపోతుంది. మీరు ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తే అబ్సార్ప్షన్ రేట్ చాలా తక్కువ కదా మేడం. ఇప్పుడు లైపోసోమ్స్ తో మిక్స్ అయ్యా అనుకోండి, ఎంత ఇస్తే అంత అబ్జార్బ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వేరేది అనుకోండి 150 mg ఇచ్చినా గానీ దాంట్లో 5 to 10% అబ్జార్ప్షన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు 150 mg లో 5 to 10% అబ్జార్బ్ చేస్తుంది, మిగతాది ఏమవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ లో తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, యాసిడ్స్ రిలీజ్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎనీ టైం ఆఫ్టర్ మీల్, టిఫిన్ తర్వాత తీసుకోండి, లంచ్ తర్వాత తీసుకోండి, డిన్నర్ తర్వాత తీసుకోండి. కానీ పర్ డే 1 తీసుకుంటే, ఎందుకంటే హ్యూమన్ బాడీ ఎవ్రీ 24 hours కి న్యూట్రిషన్ సైకిల్ ని రీసెట్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి, రేపు ఇదే టైంకి మళ్ళీ రీసెట్ అయిపోతుంది. అందుకే మనం రోజుకి 3 పూటలు తింటాం. ఎందుకంటే పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, మళ్ళీ పొద్దున్న ఆకలి అవుతుంది. ఎందుకంటే ఈ రోజు తిన్న న్యూట్రిషన్ అంతా రేపు పొద్దున్నకి 0 అయిపోతుంది. సో అందుకే మళ్ళీ రేపు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఇది రోజు ఒకటి తీసుకుంటే మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా హ్యాపీగా ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా దీనివల్ల మల్టిపుల్ యూజెస్ ఉంటాయి మేడం. ఎందుకంటే బాడీలో న్యూట్రిషన్స్ అన్ని అందాయి అనుకోండి, యాక్టివ్నెస్ పెరుగుతుంది, అలసిపోము, లేజీ అవ్వము, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ని రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటే సింగిల్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇవన్నీ కవర్ అవుతాయి. మందులాగా కూడా కాదు, ఒక టాబ్లెట్ లాగా కూడా అనుకున్నా కదా, ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చీవ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఏం చెప్తారండి ప్రేక్షకులకి? హెల్దీ హ్యాపీ ఉండాలి అంటే రోజు, ఎందుకంటే మనము తీసుకునే ఫుడ్ అంతా మనకి కావాలంటే నట్స్ తీసుకోవాలి, రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి దొరుకుతుంది. ఇప్పుడు ప్రతి మనిషి కూర్చొని డే అంతా తినుకుంటే అయితే ఉండలేరు. ఎందుకంటే అందరూ బిజీ పర్సన్స్, అందరికి ఓన్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక వర్క్, ఒక డెడికేషన్ అనేది ఉంటుంది కదా మేడం. అంతేగాని నాకు ఇప్పుడు విటమిన్ ఏ కావాలని చెప్పి ఇది పట్టుకొచ్చి, సి కావాలని చెప్పి ఇది పట్టుకొచ్చి ఎంత కవర్ చేయలేం. సో మీరు ఏదైతే తింటున్నారో అది తినండి, అది తీసుకుంటూ పాటు ఇది ఒక గమ్మి తీసుకోండి అని మేము మీకు సలహా మాత్రమే ఇస్తున్నాం. దీని ద్వారా ఏమి లాభాలు ఉన్నాయి అని మాత్రమే మీకు తెలియజేస్తాం. బికాజ్ ఆయన చెప్పినట్టు రోజుకి ఇన్ని ప్రోటీన్స్, ఇన్ని విటమిన్స్, ఇన్ని మినరల్స్, ఇన్ని అవి తినాలి, మైక్రోన్యూట్రియన్స్ ఉండాలి అంటే మనం ఎక్కడ తింటున్నాం? మనం తినేది ఒకటే తిని పరిగెత్తుతున్నాం. తిండి కోసమే మనం పరిగెత్తుతున్నాం, తినడం కోసమే పరిగెత్తుతున్నాం, కానీ పరిగెత్తుతూనే ఉన్నాం. కాబట్టి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో చూడండి, మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అంతే కదండి? అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మేడం.